మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. పాడుతా తీయగా చల్లగా హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా ఈ 4 ఎపిసోడ్స్ క్యూములేటివ్ గా 8 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. 6 కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి కంటిన్యూ అవుతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. నిన్నటి ఎపిసోడ్లో పాత మాస్ కొత్త క్లాస్ వీళ్ళు 4 పాత పాట ఒకటి కొత్త పాట కలిపి పర్ఫార్మెన్స్ చేసి పోటీ చేశారు. మిగిలిన 4 కంటెస్టెంట్స్ అట్లాంటి పాత మాస్ కొత్త క్లాస్ ఇంకా 4 పాటలు పర్ఫామ్ చేయబోతున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్ ఎవరంటే లలిత యశస్వి. జగన ఓడిపోని ధీరుడెవ్వనో, ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని ధీరుడెవ్వనో, నిజానికి చిగలని వయాని నిన్ను చూడ కరిగిపోదువో, ఆడదాని ఓర చూపుతో జగన ఓడిపోని ధీరుడెవ్వనో.
సొగసు చూడతరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసు నాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో ఉయ్యాలలోగే ప్రేమ సువి సువి సువాలమ్మ చిందులేసే సుడవ వయసు నాపతరమా సువి సువి సువాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా సువి సువి సువాలమ్మ సింధులేసే సుడవమ్మ వయసు నాపతరమా సువి సువి సువాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమే ప్రేమ వింత వరమే ప్రేమ వింత వరమా. లలిత, యశస్వి, నమస్తే సార్. అద్భుతం. చాలా వాట్ ఎ బ్లెండ్. రెండు పాటలు చాలా చక్కగా ఒక ఫాక్స్ స్టార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి హారిస్ జయరాజు గారి వరకు ఎక్స్ట్రాడినరీ ట్రావెల్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా అదృష్టం ఏంటంటే రాజేశ్వరరావు గారి దగ్గర ఆయనకి ఇంటికి తీసుకెళ్ళి నేను ఆకు ఒక్క తర్వాత ఆయన కొంచెం ఇష్టపడి అరటిపళ్ళు అడుగుతూ ఉండేవారు. వాళ్ళ సన్స్ అందరూ బిజీ, పెద్దబాబు గారు, పూర్ణ గారు, కోటి గారు అందరూ. నేను ఒక్కడిని ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం కాళ్ళు నొక్కి, ఆయన పాటలు అంటే చాలా ఇష్టం, పాత పాటలు, ఆయన జావళీలన్నీ. సో దాని తర్వాత ఒక్క సినిమా చేశారు ఆయన, తాండ్ర పాపారాయుడు అని. దాంట్లో యేసుదాస్ గారును సుశీలమ్మ గారు పాడుతుంటే దాంట్లో సెకండ్ హీరోకి 2 లైన్లు వస్తాయి చరణాల్లో. మనం నాగూరుతో పాడిద్దామండి అని చెప్పేసి ఆయన చెప్పి చక్కగా ఆ మహానుభావుడి దగ్గర పాడే అవకాశం ఆయన గుర్తు చేసినందుకు చాలా సంతోషమ్మా. అలాగే హారిస్ ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళ ఫాదరు చాలా పెద్ద గిటారిస్టు. అంటే ఎక్కడి నుంచి చూడు, వాళ్ళ ఫాదరు శంకర్ గణేష్, వాళ్ళ దానికి ముందు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ప్లే చేసి మొత్తం హిస్టరీ అంతా కిరణ్ గారికి అందరికీ తెలుసు మనకి. వాళ్ళు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా సంగీతాన్ని వదలకుండా దాంట్లో ట్రావెల్. మళ్ళీ ఆయన రహమాన్ గారి దగ్గర కీబోర్డ్గా వర్క్ చేసి దాని తర్వాత ఆయన కీబోర్డిస్ట్ అయ్యి ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చి, ఇది ఎట్లాగంటే సంగీతం అలాగా అందరికీ ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది ఆ తల్లి, సరస్వతి తల్లి. ఆ బ్లెండ్ బ్యూటిఫుల్గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా 2 పాటలు కూడా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకైతే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. లలిత, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. ఆడదాని ఓర చూపులు, తర్వాత సొగసు చూడతరమా. ఆడదాని ఓర చూపులు అది ఒక రకమైన పాట, సొగసు చూడతరమా ఇంకొక రకమైన పాట. ఇది కొంచెం మరీ మృదువుగా ఉంటుంది ఈ పాట. అసలు దాన్ని పాడి వెంటనే ఎన్ని బార్లు మధ్యలో ఎంతుంది వ్యవధి? 4 క్లిక్స్. చిన్న చిన్న వ్యవధి. ఇంత స్వల్ప వ్యవధిలో ధోరణి మారాలి, పద్ధతి మారాలి, స్వభావం మారాలి, ఆలోచనలు మారాలి. అంత మార్పు అంత తక్కువ వ్యవధిలో తీసుకొచ్చి మళ్ళీ వేరే పాట వేరేలాగా పాడాలంటే అది ఎంత కష్టం, ఎంత క్లిష్టం. నిజంగా దాన్ని చాలా సులభతరం చేశావు. చాలా చాలా మంచి భవిష్యత్తుని ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. యశస్వి, నమస్తే సార్. చక్కగా ఉందమ్మా నీ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. క్లాస్ అంటే మెలడీ అని మనం నిర్వచించుకుంటున్న తరుణంలో ఒక్కొక్కసారి సంగీత దర్శకుడిని బట్టి కంటే కూడా దర్శకుడి వల్ల కూడా నీకు ఈజీగా క్లాస్ సాంగ్స్ ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుందంటానికి నిదర్శనంగా నీకు చూడు, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, బాలచంద్ర గారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు దర్శకత్వం వహించిన సినిమాల్లో అన్ని మెలోడీస్ ఉంటాయి, అంటే క్లాస్ సాంగ్స్ ఉంటాయి తప్ప మాస్ చాలా అరుదుగా ఉంటాయి. ఉండకపోయి ఉండొచ్చు కూడా. ఇప్పుడు ఆ కోవలకే వస్తారు గుణశేఖర్ గారు, సైనికుడు గుణశేఖర్ గారు కదండి. ఆ గుణశేఖర్ గారి ఆల్బమ్స్ అన్నింటిలో కూడా అన్ని పాటలు చాలా మెలోడియస్గా, వైవిధ్యభరితంగా, క్లాస్గా ఉంటాయని నా ఫీలింగు. దానికి తగ్గట్టుగా నువ్వు చక్కటి పాట ఎంపిక చేసుకున్నావు, చక్కగా పాడావు. అలాగే ఆడదాని ఓరచూపులో కూడా అది కూడా చాలా మంచి పాట. అది ఎంత వారాలైనా కాంతదాసులే అని చెప్పి అది రీ రికార్డింగ్లో ఇచ్చారు. అట్లాంటిది ఇది కూడా ఆడదాని ఓరచూపులో అన్న పాట, భావం గర్భితమైన పాట.
దాంట్లో చక్కగా బ్లెండ్ చేస్తూ తక్కువ వ్యవధిలో బాగుందమ్మా. అభినందనలు. థ్యాంక్ యూ సార్. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీ హర్షిత. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం, పానుపు వేసి ఉన్నది, వాకిలి తీసి ఉన్నది, కోరిక పండుగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. రాక రాక వచ్చాను నీ ఇంటికి, ఈ పొదరింటికి, లేక లేక తెచ్చావు నా కంటికి, నా చిగురంటికి. రాక రాక వచ్చాను నీ ఇంటికి, ఈ పొదరింటికి, లేక లేక నచ్చావు నా కంటికి, నా చిగురంటికి. ఈ సమయం నా హృదయం, ఈ సమయం నా హృదయం, నిన్ను చూసి నాగులాగా ఊగుతున్నది, చెలరేగుతున్నది. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం, పానుపు వేసి ఉన్నది, వాకిలి తీసి ఉన్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. మొన్న చిగురీసనే, నిన్న మొక్కాయనే, నేడు పువ్వాయనే, తోడు కల్లాడనే, సందేళ వయసెందుకు చిందులేస్తున్నది, అందాల సొగసే నేను అందుకోమన్నది. క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది, చిన్నది రోజాలో లేతవన్నెలే, రాజాకే తేనె విందులే, ఊసులాడు నా కళ్ళు, నీకు నేడు సంకెళ్ళు, పాల పొంగు చెక్కిళ్ళు, వేసే పూల పందిళ్ళు. లవ్ లవ్ ఈ కథ, ఓ మన్మథ, మైకం సాగని, దాహం తీరని, రోజాలో లేతవన్నెలే, రాజాకే తేనె విందులే. శ్రీ హర్షిత, నమస్తే సార్. నమస్తే అమ్మ. చిత్రంగా నువ్వు ఈ పాత పాట కొత్త పాటను ఎంపిక చేసుకుంటూ రెండింటికి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు, ఎంతో 10 సంవత్సరాల పై మాట అనుకుంటాను, అంతరం పెట్టుకుని క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం.
రెండు చాలా చక్కగా పాడావు. రెండు కూడా అందులో నా పరువు అన్నది చాలా అరుదుగా వినపడే పాట. రెండోది కొంచెం ఎక్కువ పాపులరే. యుగంధర్లో పాటలన్నీ చాలా మంచి పాటలు చేశారు ఇళయరాజా గారు ఆయన వచ్చిన కొత్తల్లో. అది ఎంపిక చూసుకోవడం చాలా బాగుంది. రెండు కూడా సముచితంగా పాడావు. కాకపోతే ఈ సెకండ్ సాంగ్ పాడినప్పుడు కొంచెం శృతి అటు ఇటు అయింది. హై పిచ్కి వెళ్ళినప్పుడు అది చూసుకోవాలమ్మా కొంచెం నువ్వు. ఓకే సార్. హై పిచ్లో కొద్దిగా శృతి బ్యాలెన్స్ తప్పుతుంది. బట్ ఫర్ దట్ చాలా చక్కగా పాడావు. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. శ్రీహర్షిత నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పరువు నీకోసం, తర్వాత రోజాలు లేతవన్నెలే. రోజాలు లేతవన్నెలే చరణం నుంచి ప్రారంభించావు కదా, చాలా బాగా పాడావు. చరణం నుంచి అలా పాడుతూ 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 చివరికి వచ్చేసరికి చివర్లో వచ్చే ఒక్క వాక్యం దాహం తీరనే కదా, ఆ ఒక్క వాక్యమే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా అంతా చాలా అద్భుతంగా పాడావు. దాహం తీరని దగ్గర కొంచెం చెవికి ఏదో ఇబ్బంది కనిపించింది. మిగతా అంతా బాగా పాడావు. తర్వాత నా పరువు నీకోసం కూడా పల్లవి చాలా బాగా పాడావు. చరణంలో లేక లేక వచ్చాను, రాక రాక, ఆ రెండు చోట్ల ముందు అంటే ఆ ప్రారంభంలో వచ్చే ఆ రెండు పదాలు తప్ప మిగతా అంతా బాగా పాడావు. ముఖ్యంగా చాలా మార్పు వచ్చింది నీలో. ఏంటంటే అసలు మైకు పట్టుకునే విధానం, నిలుచుండే విధానం, పాడే విధానం, అందరినీ చూసే విధానం చాలా మార్పు వచ్చింది. అంటే ఎంతో సాధన చేస్తే, ఎంతో కృషి చేస్తే కానీ ఆ లోపల నుంచి ఆ మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే, పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. చాలా సాధన చేసావు. అది పాడిన విధానంలోనే కాదు, నిలబడిన విధానంలో కూడా తెలుస్తుంది. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందమ్మా. రెండు పాటలు ఇళయరాజా గారివి. నిజంగా గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. పేరు పెట్టిందేవారు కదండి. అవును, నాకు ఎందుకంటే తమిళ్లో నాగూర్ హనీఫా అని ఒక భక్తి పాటలు పాడే ఆయన ఫేమస్గా ఉండేవారు 80s. అందుకని చిత్ర గారు నాకన్నా ఒక 10 నెలల ముందు వచ్చారని మనో చిత్ర అంటే ఒక పేరుగా ఉంటుందని మనో అని అనౌన్స్ చేశారనమాట. ఒక 5-6 పాటలు పాడిన తర్వాత 86లో. అసలు ఆయన దగ్గర వర్క్ చేయటం అంటే ఆ ఫ్రేమింగ్ అంటే ఎక్స్ట్రా సంగతి ఎక్కడ కూడా మనం ఆ ప్లేస్మెంట్ లేకుండా అది కరెక్ట్గా ఆయన ఫిక్స్ చేసి ఉంటుంది. ఫస్ట్ బీజియం నుంచి లాస్ట్ పల్లవి వరకు ఆ ట్రావెలింగ్ అంతా, కార్డు ప్రోగ్రెషన్ అంతా డీప్గా వింటే మీకు తెలుస్తుందని. అట్లాగా ఆయన దగ్గర మరి జానకమ్మ ఎన్ని వందల పాటలు పాడి ఉంటారు. ఆవిడ ఆ సింగర్స్ అందరినీ ఎంకరేజ్ చేసే మహాతల్లి. అలాగే వాణిజ్యరామ్ గారు ఇద్దరిని ఈ వేదిక మీద ఒక పాటలో నువ్వు జాయిన్ చేసి ఇద్దరిని పాడి మెప్పించడం అంటే సాధారణ విషయం కాదు. తమ్ముడు బోస్ గారు చెప్పినట్టు నీలో చాలా కృషి చేసి ఈ స్థితికి వచ్చావనేది ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. చేస్తూనే ఉండాలి, దీనికి అంతం లేదు. అది చేస్తూ ఉంటే యూ విల్ గో హైట్స్. థ్యాంక్ యూ సార్. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గీతాంజలి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 హా. ఆదేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా, మా దేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా, తరతరాల అందాల తరగని తొలి చందాల, తరతరాల అందాల తరగని తొలి చందాల, ఈ భంగిమ నచ్చిందా, ఆనందం ఇచ్చిందా, అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా
అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక హే, నా 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 నా. హే, నా 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 నా. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే కదలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకొని బంధించని కౌగిలింతల సీమలో కూట కట్టుకొని కొలువుండని చింత చిరితి చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా రాదేవా నిలవని చిలకాలమిలాగే ఈ క్షణం అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే కదలనా ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మ. నువ్వు ఇప్పుడు మాస్ అండ్ క్లాస్ అని పాడిన విధానంలో నువ్వు అంటుంటావే అదేదో విచిత్రమైనది ఏదో అదేదో ఏంటది షిన్చాన్. చింగ్చాంగ్ దాంట్లో ఎట్లా పాడానంటారు అని క్వశ్చన్ వేయి నన్ను ఆ స్టైల్లో. నేను ఎలా పాడినాను కిర్వాణి సార్? అది మనోగారికి కొత్త, అందుకని ఆయనకు చూపిద్దామని. మనోగారిని అడుగు. ఏమైంది? మనోగారిని అడుగు. నేను ఎలా పాడినాను సార్? అదేమిటి? అది ఒక కార్టూన్ సార్. ఒక షిన్చాన్ అనే ఒక క్యారెక్టర్ అండి. అది కార్టూన్స్, పిల్లల కార్టూన్స్ లో ఒక క్యారెక్టర్ అంట. అది ఇమిటేట్ చేస్తుంటాను. అంటే మీరు కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్టే మీరు కూడా. అంటే రజనీ గారికి మీరు డబ్బింగ్ చెప్పాలి అంటే ఆ స్టైల్ అది రావాలి కదా. తను కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మన సతీలీలాలతో
రమేష్ అరవింద్ టాయిలెట్లో కలిస్తే కమల్ హాసన్ అది డాడీ చెప్పి నేను మాట్లాడే దానికి కాలేజీల రోజుల్లో కలిసాం మళ్ళా ఇక్కడ కలుగుతున్నాం ఏది బాత్రూంలో అంట. అవునరా అంటాడు, చెయ్యి గడిగావా? కడగలేదు, కడుగు. అట్లాగా సంబంధం లేకుండా ఎలా పాడేసా అంటే ఆ కార్టూన్ నేను చూస్తే కానీ తెలియదమ్మా, చూడకపోతే నన్ను ఏదో గుచ్చినట్టు. గీతాంజలి నమస్తే సార్. చక్కగా పాడావు రెండు కూడా. ఇప్పుడు నువ్వు పాడిన విధానం చూస్తే నాకు ఏమనిపించింది అంటే క్లాసా మాసా నేను మర్చిపోయాను కంప్లీట్గా. ఏది క్లాసో ఏది మాసో ఎరేజ్ చేసి పాడేసావు బుర్రలోంచి ఎరేజ్ చేసి పాడేసావంటే అంత చక్కగా పాడావని అర్థం. థ్యాంక్ యూ సార్. మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. అంటే నీ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడంలో నిమగ్నం అయ్యి క్లాస్ పాడుతున్నామా మాస్ పాడుతామా మర్చిపోయాను నేను. కాబట్టి చక్కగా పాడావు, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు నమ్మశక్యంగా అనిపించలేదు నాకు, అంత బాగా పాడావు. ముఖ్యంగా అంటే అసలు మసమస చిగట్లు పాడుతున్నప్పుడు యా 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 పాడావు కదా, అసలు ఎలా పాడావు? అచ్చు గుద్దినట్టు అలాగే పాడావు. ఈ రెండు పాటలు అంటే ఇది ప్రాస కోసం చెప్తున్నది కాదు, ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం, రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ భేషజం కానీ సిగ్గు కానీ బిడియం కానీ ఏమీ లేకుండా ఎంత ప్రొఫెషనల్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అన్నయ్య ఆ షాక్ తీరింది అన్నయ్య? లేదు లేదు, నేను అక్కడి నుంచి వేరే షాక్కి వెళ్ళిపోయా. అసలు ఈ సినిమా పక్కి అప్పట్లో నుంచి మహానుభావులు సినిమాల కోసం చేశారు. ఇది డ్రామా స్టైల్లో ఉంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తాను నేను. ఇది ఏ విషయం ఇది? మసక మసక చీకటిలో ఓ మల్లె తోట వెనకాల అసలే గుర్తుకు రాదు ఇచ్చట. నువ్వు అన్నదానికి నాలో ఉన్న పడుకున్న ఒక తక్కని మాంతకుడు లేచాడు. గీతాంజలి, ఫస్ట్ ఈశ్వరి గారిది అయితే అసలు నేను ఏం చెప్పాలి నీకు, ఎక్స్ట్రాడనరీగా పాడావు. ఎక్స్ట్రాడనరీగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆవిడ చిన్న చిన్న జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడము ఆవిడ ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. నేను చాలా హ్యాపీ అయ్యేది ఆ పాటకైతే. మసగ మసగ చీకట్లో సెకండ్ది బ్రహ్మాండంగా పాడావు, అసలేం గుర్తుకు రాదు. అది గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఏం గుర్తుకు రాదు సాంగ్ పల్లవి ఫినిషింగ్. దాని తర్వాత పాడు. నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా, దూరమైతే బతక, నువ్వు దూరమైతే బతకగలనా. ఇప్పుడు కాన్షియస్ లేకుండా అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. ఓకే, అది రెండు చోట్ల మిస్ అయ్యాను నాన్న, కానీ మిగతా అంతా చక్కగానే పాడావు. జడ్జెస్ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఆ స్వరస్థానాలు రెండు తప్పు, స్వరం రెండు తప్పు అయినాయి అనమాట. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఈ పాత మాస్ కొత్త క్లాస్ రౌండ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాంగో మ్యాన్ సంపత్. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా
రేగుతా తా తా తమ్ముంటే కాస్కో ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ వైట్ మిక్స్ చేసి చూపిస్తారా దుందు దుందు దుమ్ దుందు దుందు దుమ్ సలాము చేస్తే గులాము నేనై ఉంటా కలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంట రచ్చగొట్టితే రచ్చకించి కవ్విస్తా ఓ రబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబా పోటీ తగదిక కాలు కదిపితే కాటు తప్పదిక సోజా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాస్కో యా ఛాలెంజ్ చేసుకో డిస్కో డాన్స్ వైట్ మిక్స్ చేసి చూపిస్తారా లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే ఏమి చేయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే ఏమి చేయమందువే తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులెసకి లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూర్యుడు మెచ్చే నీ కనులే చలి విశ్వసుందరి మణులే వచ్చి నీ పాదపు
పూజ చేస్తారే నా ప్రియ సఖియ ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా ఏమి చేయమందువే సంపత్, సార్ నమస్తే సార్. నమస్తే. ప్రాణం ఉందా నీ ఒంట్లో? ఉంది సార్. చూసుకో ఒకసారి. ఉందా? ఉంది సార్. మొత్తం రెండో పాటలోని ప్రతి పదంలోకి వంపేసావు ప్రాణం. అబ్బబ్బబ్బబ్బబ్బా, థ్యాంక్ యూ సార్. గుండె బరువెక్కింది పాడుతుంటే, గుండె బరువెక్కింది. చివరికి వచ్చేసరికి ఒక గమకం ఏదో గమ్మత్తుగా వేసావు కదా, అసలు అబ్బబ్బబ్బబ్బబ్బా వంపేసావు మొత్తం, అసలు ప్రాణం అంతా. చాలా చాలా బాగా పాడావు. మొదటి మెరుపులా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. పాడావు కానీ దాంట్లో కొంచెం లోపించింది. ఇది మాత్రం 100కు 100. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. చంద్రబోస్ గారి అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. మొదటిది అంటే నువ్వు పాత వాటిల్లో క్లాసిస్ట్ అన్నావు కదా. అవును సార్. సో పాత వాటిలో మాస్ అన్నది కరెక్ట్గా ఏరుకొని నీకు అది దాన్ని కొంచెం అంటే అది ఎలా పాడాలో అలా పాడావు, బట్ అందులో జీవం లేదు. రెండో దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడావు. సో అలా బ్యాలెన్స్ అయిపోయింది. సెకండ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ. మళ్ళా మ్యూజిక్తో మ్యాజిక్, ఆర్కెస్ట్రాతో కలిసి నువ్వు సంపత్ ఇచ్చినటువంటి ఒక గ్రేట్ పెర్ఫార్మెన్స్ కింద ఇది నిలబడిపోతుంది. థ్యాంక్ యూ సార్. నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు చూడు, థ్యాంక్ యూ. విజువల్లో చూసినప్పుడు నీకు అనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్కి దీనికి ఆ ప్యాషన్, నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు, ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం, మార్కులన్నీ వేసిన తర్వాత ఏం జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా సహజంగా. కానీ ఈసారి మాత్రం చాలా మిక్కిలి ఆసక్తితో ఎదురు చూస్తున్నా. ఎందుకంటే అందరూ అద్భుతంగా పాడారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఎటు వెళుతారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నా ఈసారి మాత్రం. వెల్, మీ అందరికీ ఆల్ ద బెస్ట్. పిల్లలందరూ ఒక్కసారి నా దగ్గరికి వచ్చేయండి ప్లీజ్. ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళిద్దరూ ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. 365 అవుట్ ఆఫ్ 400 గెలుచుకున్నది హైయెస్ట్ మార్క్. ఆ కంటెస్టెంట్ ఎవరంటే లలిత యశస్వి. చర్లగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. 358 మార్క్స్తో సేఫ్ జోన్లోకి వెళ్తున్న ఆ సెకండ్ సింగర్ ఎవరంటే తస్లీం. $348 థర్డ్ హైయెస్ట్. ఇంకో గమ్మత్ ఏంటంటే ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ 348 గెలుచుకుని ఆ ముగ్గురు సింగర్స్ ఎవరంటే జడ్జెస్ని అడుగుతాం. ఆ ముగ్గురు ఎవరో కనుక్కుందామా? చంద్రబోస్ గారు, మీరేమనుకుంటున్నారు? ఆ ముగ్గురు ఎవరై ఉంటారు? గీతాంజలి. హీరోని గారు, మీ ఒపీనియన్లో ఆ 348 గెలుచుకున్న సెకండ్ కంటెస్టెంట్ ఎవరైతుందండి? గీతాంజలి, మీరు చెప్పండి. బహుశా దుద్దిళ్ల శర్మ కావచ్చు. మనోన్నయ్య, మీరు 2 ఎపిసోడ్లో వచ్చారు. మీ ఉద్దేశంలో ఈ 348 అనేది థర్డ్ హైయెస్ట్ స్కోర్ అవుట్ ఆఫ్ 400 అండి.
ఈ 6గురిలో 2 చెప్పేశారు, ఇంకా మిగిలిన 4 ఎవరై ఉంటారు? నాకు తెలిసి నేను ఒక పేరు చెప్తాను సార్, అది డెఫినెట్గా తమ్ముడు చరణ్ చెప్తాడు ఆ పేరు. అంటే చంద్రబోస్ గారేమో గీతాంజలి పేరు చెప్పారు, కీరవాణి గారేమో హర్ష శర్మ పేరు చెప్పారు. నేనైతే బహుశా సంపత్ ఉండొచ్చేమో, అంటే 2 అబ్బాయిలు ఉంటే బాగుండు ఫైనల్స్లోనే, నా సంపత్ ఉండుండొచ్చు. గీతాంజలియా, అబ్దుల్లా ఆర్ మ్యాంగో మ్యాన్, ఈ 3 నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. ఇప్పుడు నా పక్కన 3 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నారు. 345 అంటే ఈ 3లో హైయెస్ట్ 345, సెకండ్ హైయెస్ట్ మార్క్ ఏంటంటే 345. 345 మార్క్స్తో 2 ఉన్నారండి నా పక్కన. అంటే 2 ఎలిమినేట్ అవ్వాల్సిన చోట ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు. 345 మార్క్స్తో 2 కంటెస్టెంట్స్ నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎవరంటే నిగమన్ శర్మిష్ఠ. దబిడి 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 నీచే ఎత్తుగాల ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. టు జస్ట్ సమ్మరైజ్ యువర్ జర్నీ ఇన్ పాడుతా తీయగా, నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ అమేజింగ్, ఒక బ్రిలియన్స్. మా అందరం వావ్ అనిపించావు మమ్మల్ని అందరినీ. సడన్గా దే వాజ్ సమ్ డిప్ మీ సింగింగ్లో, సంథింగ్ హ్యాపెన్ టు యూ ఇంటర్నలీ, అండ్ మళ్ళీ యూ స్టార్టెడ్ పికింగ్ అప్. బట్ ఐ థింక్ దట్ పికప్ వాజ్ నాట్ ఫాస్ట్ ఎనఫ్. బట్ నీకు ప్లేబ్యాక్ సింగర్ అవ్వాల్సిన అన్ని హోదాలు నీకున్నాయి. యువర్ వాయిస్, యువర్ స్కిల్ సెట్, ఎవ్రీథింగ్. జస్ట్ హోన్ యువర్ స్కిల్స్, ఓన్ అప్ టు యువర్ సింగింగ్. నీకు డాన్సింగ్ అంటే ఎంత ప్యాషనో నీకు సింగింగ్ అవసరం అనుకుంటే వర్క్ ఆన్ దాట్ యాజ్ వెల్. ఇంతవరకు వచ్చిన దానికి కంగ్రాచులేషన్స్. ఇట్ వాజ్ అ ప్లెజర్ మీటింగ్ యూ అండ్ సక్సెస్ ఇన్ ఎవ్రీథింగ్ యూ టచ్. గాడ్ బ్లెస్ యూ. ఒక్కసారి స్టాండింగ్ అవేషన్ ఫర్ హర్షిత, హర్షు. అండ్ నీకు నుంచి ఆ ప్రశంసా పత్రం అండ్ మొమెంటో. మళ్ళీ వచ్చే వారం కొన్ని కొత్త థీమ్స్తో 7 కంటెస్టెంట్స్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా